అర్ధరాత్రి టైం 12 దాటింది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. నీటి జలధారలు కొట్టుకుంటూ వస్తున్నాయి. అంతా సాధారణ వర్షమే అనుకున్నారు. కానీ అక్కడున్న వారికి తెలియదు, మరణం కనిపించకుండా దగ్గరికి వస్తోందని. సెకండ్ల వ్యవధిలో ప్రాణాలు పోయే ప్రమాదం వస్తుందనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అలాంటి భయంకరమైన సమయంలో ఎవ్వరూ ఊహించని హీరోగా నిలిచింది ఓ శునకం. గాఢ నిద్రలో ఉన్న ఊరిని ఒంటి చేత్తో రక్షించింది. ఆ శునకం పేరు రాకీ. ఇది కేజీఎఫ్ రాకీ భాయ్ కంటే మంచిది. ఇంతకీ ఆ రాకీ ఓ ఊరిని ఎలా రక్షించింది? అసలు ఆ ఊరికి వచ్చిన ప్రమాదమేంటి? ఈ డాగ్ ఎలివేటెడ్ సూపర్బ్ సీన్ ఎక్కడ జరిగింది? హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో సియాథి అనే ఓ చిన్న గ్రామం ఉంది. జూన్ 26 అర్ధరాత్రి వేళ ఎప్పట్లాగే ఊరంతా నిద్రలో మునిగిపోయింది. ఆ రోజంతా వర్షం పడుతూ ఉండడంతో అందరూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. మంచాలపై గాఢంగా నిద్రపోతున్నారు. పిల్లలు తీపి కలలతో తల్లిదండ్రులను హత్తుకుని నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం భీకరంగా మెరవడం మొదలైంది. ఇటు భూమి లోపల ఏదో భయంకరమైన శబ్దం వినిపించడం ప్రారంభమైంది. కేవలం 5 నెలల వయసు ఉన్న రాకీ ఈ విషయాన్ని పసిగట్టింది. రాకీ యజమాని పేరు లలిత్ కుమార్. అతనికి వినిపించేలా రాకీ ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలెట్టింది. రాకీ అరుపులు భయంకరంగా మారాయి. దీంతో లలిత్ ఒక్కసారిగా నిద్రలేచి రాకీ వద్దకు వెళ్ళాడు. అప్పటికే ఇంట్లోకి నీళ్లొచ్చేస్తున్నాయి. వెంటనే రాకీని ఎత్తుకుని మొదట తన కుటుంబాన్ని నిద్రలేపాడు. తర్వాత వెంటనే ఇంటి బయటకు వచ్చాడు. ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టడం మొదలెట్టాడు. కొందరిని అరిచి లేపాడు. అందరినీ బయటకు రమ్మని కోరాడు. ఆ ఊరిలో ఉన్న 22 కుటుంబాలు లలిత్ కేకలతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టాయి. కొందరు చేతిలో పిల్లలను పట్టుకుని బయటకొచ్చేశారు. చివరికి అందరూ ఊరి చివరిలో ఉన్న ఓ చిన్న ఆలయం వైపు పరిగెత్తారు. అంతలోనే పెద్ద శబ్దం, ఒక భారీ గర్జనతో కొండ కుప్పకూలింది. ఊరిలో ఉన్న దాదాపు 10 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్లైతే పూర్తిగా మట్టిలో మునిగిపోయాయి. కానీ అద్భుతం ఏంటంటే ఒక్క ప్రాణం కూడా కోల్పోలేదు. మొత్తం 63 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. లలిత్ పొరపాటైతే చేశాడు. ఇంటి బయటకు వచ్చిన తర్వాత రాకీ గురించే మర్చిపోయాడు. అందరూ టెంపుల్కి వెళ్లిన తర్వాత లలిత్కు రాకీ గుర్తొచ్చింది. అసలు రాకీ లేకపోయింటే, అది ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టకపోయింటే 63 మంది ప్రాణాలు కొండ కింద పడి సమాధి అయ్యేవారు. ఇంత సాయం చేసిన రాకీ చివరకు దారి తప్పిపోయాడన్న విషయం లలిత్కు అర్థమవగానే అతని కళ్ళ నుంచి కన్నీరు కారింది. ఇది గమనించిన ఊరి ప్రజలు రాకీ కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి ఓ మట్టి కింద రాకీ చిక్కుకుపోయాడని అర్థమైంది. వెంటనే ఆ మట్టిని తవ్వి రాకీని బయటకు తీశారు. అందరితో పాటే రాకీని కూడా ఆలయానికి తీసుకెళ్లారు. ఇలా రాకీ ఆ ఊరి దేవుడైపోయాడు. కేవలం 5 నెలల వయసున్న ఓ జీవి చేసిన పని 63 మందిని కాపాడింది. అలాంటి రాకీకి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మీరొక విషయాన్ని అంగీకరించాలి. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి తెలివితేటలుంటాయి. ప్రతి జీవిలోనూ ఏదో ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. కేవలం మనిషి మాత్రమే తెలివైనవాడు అనే అహంకారం ఎవరికైనా ఉంటే ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రకృతిలోని ప్రతి జీవి ప్రత్యేకమే. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.